ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట 2024. ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు చేసే విధానం ఒకసారి చూడండి. పెరుగు, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఇలా గడ్డగా ఉన్నదాన్ని కొంచెం మజ్జిగ లెక్క చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా మజ్జిగ లెక్క చేసుకోవాలి. ఇలా బాగా మజ్జిగ లెక్క ఉండలు లేకుండా చేసుకోవాలి. చేసుకున్నాక కళాయి 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టా. బాగా మగ్గనియాలి. ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఈ దీంట్లోకి అనేది ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవడం కంటే మీరు మిక్సీకి వేసుకున్నా సరిపోద్ది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పీసెస్, పచ్చిమిర్చి అల్లం మిక్సీకి వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేను మిక్సీకి ఎందుకు అనేసి ఇట్లా కట్ చేశాను. కొంచెం ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి, నేను ఇంగు వేయట్లేదు. మీ కాడ ఉంటే ఇంగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని గ్యాస్ బంద్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకోండి ఒకేసారి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెము పచ్చివి ఆనియన్స్ కట్ చేసుకున్నవి కొంచెం ఇట్లా అనుకొని పచ్చివి ఆనియన్స్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చివి ఆనియన్స్ అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్కి ఇలా చేసుకోండి. వేడికి ఇలా మజ్జిగ చారు చేసుకుంటే ఎంతో చలవ కూడా బాడీకి అనేది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ రావాలంటే. ఇదే పెరుగు చట్నీ ఇడ్లీలకు కూడా చేసుకొని ఇడ్లీలో కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇడ్లీలకు కూడా బాగుంటుంది. రైతా లెక్క కూడా బాగుంటుంది. ఇడ్లీ లెగ్ కానీ బిర్యానీ లెగ్ దేనికైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.